అందరికీ నమస్తే. నేను ఈరోజు రంగారెడ్డి జిల్లా బహదూర్గూడ విలేజ్లో ఉన్నా. నా వెనక కనిపిస్తుంది, అక్కడ అంతా జనాలే కనిపిస్తుంది చూసిండ్రా. మొత్తం నిన్నంతా ఆగమాగమైంది. పోలీసులు, హైడ్రా, ఇక్కడ 650 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసారు. ఇక్కడ నేను రైతులతో మాట్లాడిన కొద్ది మందితోన, అందరూ ఎకరా, అరెకరా, పావెకరా, ఎకరం బావు, చిన్న సన్నకారు రైతులే. మొత్తం పూలు పండ్లు వేసి పండిస్తారంట. కానీ తాతల కాలం నుంచి 4-5 తరాల నుంచి పండిస్తున్న పంటలు, ఆ భూమిని మొత్తం 2000 మంది పోలీసులు వచ్చి ఫెన్సింగ్ వేసి మొత్తం ఆగమాగం చేశారు. ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది కదా. చాలామందితో మాట్లాడదాం, వాళ్ళ బాధ ఏంది, అసలు నిన్న ఏం జరిగింది, అసలు గవర్నమెంట్ భూమి ఎట్లా అయింది, అది అసలు గవర్నమెంట్ భూమి ఉందా, దీనిలో హైడ్రా పనితనం ఏంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, అన్ని మాట్లాడదాం. చలో, ఇప్పుడు నీకు ఈ 4 ఎకరాలు వాళ్ళు గుంజుకురు అనుకో, నీ పరిస్థితి ఏంది? ఏం చేయాలి సార్? రోడ్ మీకు ఎక్కాలి అంతే. మీ కొడుకులు ఇప్పుడు కొడుకులు నీ లేకుండా సారు, మళ్ళీ వాళ్ళకి ఏది రాదు, ఇదే పని. మళ్ళీ చేనుల కలుపులే కూడా ఎట్లా చేసి చూసామా సార్? అవును. తినా మళ్ళీ ఇప్పుడు మీ ఊర్లో ఉన్న రైతు మళ్ళీ 50,000-10,000 జాబ్ చేయాలి. ఈ జాబ్ కూడా ఎవరు ఇస్తారేమో సార్? ఇంత చేసుడు ఎంత ఘోరం సార్. రానిపోతే రైతులతోనే రాజ్యమంటారు. మన రైతులను ఇంత ఆగం చేస్తే ఎట్లా బతకాలి మేము? ఇంత ఘోరము. కానీ వాడు నిన్ను అంత మాట చూడు, కాలు మొక్తే కంకరం వస్తలే సారు. అదే కదా, నువ్వు అంత మాట అనొచ్చా? ఏం సార్, కాలు మొక్తే చెట్లు ఖరాబ్ చేయకు సార్. నిన్న మనం తిప్పలపడము, మందులు మాకులు ఇవన్నీ నువ్వు తీసుకపో. నీకు అడ్డం వస్తలేంగా, నీకు కావాలంటే తొగిస్తాము. ఆగు, నీకు బాధ ఎందుకు? నువ్వు కూడా ఇట్లా చూడలే ఇప్పుడు జీవితంలో చూడలేదా? జీవితంలో ఎన్నడూ కూడా ఇంత మెడ మీకు కత్తి వచ్చి ఈ భూకంపం వచ్చేట అయిపోయింది సారు. నిజంగా చెప్తే దయచేసి నువ్వు కొడుకు లేక. కానీ ఇప్పుడు ఇంత భూకంపం వచ్చేట అయిపోయింది నిన్న అంటే, అరే వేసిన ఆగు, ఆ మంచిని అడుగు, మావని అడుగు, ఎట్లే వేసిన ఇస్తలేరు వాళ్ళు. మనం మొత్తం చూసుకుంటూ వచ్చినాం కదా, ఈ ఇట్లాంటి ఫ్లెక్స్, ఈ ఫెన్సింగ్ ఎక్కడెక్కడ ఇచ్చారో మొత్తం చూసుకుంటూ వచ్చినాము. మొత్తం నాకు కనిపించినాయి ఆవులు కనిపించినాయి, అక్కడ ఎద్దులు కనిపించినాయి, తర్వాత ఈ గులాబీ తోట కనిపించేది. గులాబీ తోట ఇక్కడ చేస్తున్న వ్యవసాయం ఇది. కానీ నిన్నటికి వెళ్ళి బంద్ అయిపోయింది మొత్తం. అసలు రైతులు లోపలికి ఎంట్రీ లేదు. యాదయ్య గారు మాత్రమే మనల్ని పట్టుకొచ్చారు. మా తోట చూపిస్తా సార్, రండి, ఎట్లయిందో, ఎట్లా నాశనం చేసారు అంటే ఇక్కడికి వచ్చినాం మనం. ఇక యాదయ్య గారి మాటలోనే ఇందాం. ఇదేనా వేసింది మొత్తం? ఇదే వేసింది. ఇదంతా మొత్తం చుట్టూ 650 ఎకరాలకి ఎంతసేపు పట్టింది? దేనికి? రాత్రి తెల్లందాకా 12 గంటలకు వేసారు సార్. ఇది తెల్లారి దాకా వేసారు. ఇప్పుడు వేసింది కాదు, నిన్న సంధి వేస్తే గిన్నె కాలు మొక్కిన సారు. ఈడనా సార్ ఆగో మాది పెద్ద మొత్తం పాడు చేసారు. ఇది అవును సార్. ఈడికెళ్ళి ఆగో, ఆడికెళ్ళి మొత్తం తొక్కేసింది. ఎక్కడ జేసీబీ? అది బండి ఉంటుంది అదే జేసీబీలు. ఏమైంది, నువ్వేమడిగినావు? నేను సారు ఒక నిమిషం జర గుంత తీసిన అయిపోతుంది, లేకపోతే మేము లేబర్ని పెడతా, ఆ ఖర్చు మీరు పెట్టుకోకరి, నీకు ఒక గంట సేపట్లో అందిస్తాను అంటే ఆ సార్ పెద్ద సార్ ఏమని, సారు యాదా సరే నేను తీపిస్తాను, నువ్వు బాధపడకు, ముసలాడు నువ్వు ఎందుకు కష్టపడతావు, నేను తీపిస్తాను చేపిస్తాను, నీ చెట్లు ఖరాబ్ అయ్యాను పెద్ద సారు అంటే. సరే సార్ అన్న, నేను చేపి కూర్చున్నట్టుకుని పూలు కాలిన వెంట తీసుకుపోయి ఇచ్చాం, మంచిగానే ఉన్నాం తినదాకా. ఆయన పోయిళ్ళు. ఆయన ఒక ఇంకోసారి వచ్చామన్నాడు, ఇది చేయనిస్తాడు, చేసుకోం కదా సార్. నేనేం చేయనియా, నీకు అడ్డం రాలే, నేను చేయమంటున్నా, చెట్లు ఖరాబ్ అవుతుంది సార్, నీ కాలు మొక్కుతాను. ఏం మాట్లాడుతున్నావు రా, నీదా ఏముందిరా నీదా అంట. అరే మేము ఎప్పటిదో చేస్తాం సార్, నీదా అంటే ఎట్లా అంటున్నావు, పంట పెట్టినాం కదా, దొంగతనంగా రాలేదు సార్, నువ్వు అట్లా మాట్లాడకండి, పోరా పో, ఏం చేస్తావు, ఒకదాని కుప్పగడతా కొడుక అంటాడు. ఇంత న్యాయమేనా సార్? ఇది ఇంత న్యాయమేనా? అరెస్ట్ చేసిండ్రా నిన్ను? తీసుకుపోయి నాందా తీసుకుపోయి నీ అసలు సార్ చూసి ఆవుకు నీళ్ళు దాపాలంటే ముసలిని తీసుకుపోతే న్యాయమేనారా మీకు? సిగ్గుపోతుంది కానీ ముసలిని కోసం ఏం చేసుకుంటావు, చచ్చిపోతే ఏం చేస్తావురా అంటే అక్కడ ఆడేసి పెట్టి పోయేదా, మంచిగా ఏమనుకోకండి. ఇక నేనేమనుకున్నాను, మీ వాళ్ళని పట్టుకుపోయారా? మా కోడలను ఇద్దరిని, మా కోడలను నలుగురిని పట్టుకుపోయారు. దొంగతనం చేసారు ఏమన్నా? తీసుకుపోయి వాళ్ళు అడ్డం వచ్చిన వాళ్ళు రాలే, అక్కడనే రాడా ఏడా మన మీటింగ్ కాడ, తన కాడ మీటింగ్ చేస్తే ఆ మీటింగ్ కాడికి వెళ్ళి వాళ్ళని కూడా పట్టుకుపోయారు. రాత్రి 1 గంటకు వచ్చారు. మంచిగా ఉన్నా కానీ మంచిగా పూలు గీలు టెంపలే ఎక్కడి టెంపలే వాళ్ళు రాలే. రాత్రి 1 గంటలకు వచ్చి ఆగం ఇగో ఇట్లా చేసి చూడాలి. ఇంత ధైర్యంతో చేస్తే మేము ఎట్లా బతకాలి సార్? మొత్తం చెట్లు పోయినాయి కదా. చెట్లు ఇగో ఇవి 6 నెలల సంది కష్టపడడం సారు. ఇప్పుడు కాదు, 6 నెలల సంది కటింగ్ చేసి అంత కష్టపడితే రైతునికి ఇట్లా ఆగం చేస్తే ఎంత మంచిగా ఉంటుంది సార్. ఇగో ఇగో ఈ చేతికి వస్తాయి సార్. అదే కదా, మొత్తం నాశనమే. ఇగో ఇట్లా చెట్లానికి ఇట్లా చేసుకున్నాం సార్. ఇది ఇంత ఎన్ని రోజులు పడుతుంది? ఇది ఏమొస్తారు, ఇది మళ్ళా పాయ పోయింది, అది చచ్చిపోయింది వస్తాది. ఇంత ఘోరం చేసుడు ఎంత న్యాయం సారు? మేము చేపిస్తానా సార్, నువ్వు దండం చేస్తానా? ఆవులు మీవేనాడా? మనే ఆవులు ఆవులకి నీళ్ళు దాపుతా సార్ అంటే ఆయన రాని, ఆయనకి దండం దర్శనం పెట్టి వచ్చిన
సార్ ఇట్లా చేయదు సార్, ఇంత ఘోరం చేయదు. గొర్రెలు కూడా ఉన్నాయనే మీకు? గొర్రెలు గొర్రెలు లేవు సార్, మందలు లేవు. లేవు. ఎప్పుడో అమ్మినాం, అవి మా నాయన ఉండగానే అమ్మేసాం. ఈ వ్యవసాయంతోనే బతాం సార్ మేము. మీ కొడుకులు? కొడుకులు ఇదే పని, పూల మీదనే బతారు. అవును, లేబర్ కూడా పెట్టిన 2 జోడీలు, ఇంకో జోడి ఆయనకో జోడి. నేను కూడా కష్టపడతా, ఊళ్ళకి వెళ్ళి రానికి తిప్పలేదు అంటే ఆ లేబర్ని పెట్టి మేము వాళ్ళకు దీవించుకుంటాం. మేము 10 మంది బతాం సార్ దీనితో. ఏడ్చిన ఆయనకు ఇట్లా కాలు పట్టుకొని ఏడ్చిన కానీ కంకరం అసలే సార్, ఇంత ఘోరం చేసిండు. రైతుని ఇట్లా చేస్తున్నాయమేనా? చుట్టేసిన జాలి చుట్టేసారు సార్ ఇట్లా మొత్తం, రానిచ్చేదే లేదు. రానియలే వాళ్ళు. నన్ను ఆడికల్ రూమ్ కాడికలు వచ్చి కాలు పట్టుకుంటే పెద్ద సార్ అన్నాడు, నేను ఖరాబ్ చేయనయా, నేను వేపిస్తాను. ఆయన పోయినాక ఇంకో దొంగ వచ్చి అట్లా చేస్తాం సార్. ఇది ఎంత నయం? అవును, ఇట్లా 6 నెలలు కష్టపడడం సార్. ఇది లేబర్ 10 మందిని బతికిస్తాను, నేను ఒక్కరిని బతకలేను. సరే నీకు ఎదుట నీ జాలికి అడ్డం వస్తేనే తప్పు. ఇంత ఘోరం చేస్తాం సార్. ఇగో ఇట్లా. ఇది ఎప్పటి నుంచి ఉంది నువ్వు భూమి? ఎప్పటి నుంచి మీది? ఇది మా నాయన తాతల నుంచి ఉంది మాకే. ఇక మా నాయన సంది కూడా ఇక ఇట్ని దడాలు పంచాల దడ మీదనే ఉన్నది. అట్లా కూడా ధైర్యంతోనే ఉన్నాం మేము. ఆ బీజేపీ వాళ్ళు 40 ఏళ్ళ కింద ఒకసారి కొడవలు గుర్తలు వచ్చి, సరే మీరు చేసుకోరా, ఊడ రాడా అని చెప్పారు. అప్పుడు ఆయన కేసు వేసి అది మమ్మల్ని పట్టుకపోయారు కూడా. పట్టుకపోతే భయపడలే, మా వాళ్ళు కొట్టిరు పోలీసు వాళ్ళని. మా నాయన గిట, మా నాయన 8 దినాలు ఉన్నాడు జైల్లో. కట్టెలు తీసుకొని కొట్టిరు వాళ్ళని తరిమి. వాళ్ళకి వీళ్ళకి ఏదో కొట్లాడుకుని జోరుగా అయింది. ఇప్పుడు మేము భయపడతాం కానీ మా నాయన బాగుండే మిసాలు సచిందాపురం రారా అంటుండే. ఏమంటుండే? సూతం రా అంటుండే, తాగుతుండే మా నాయన. రారా అంటుండే పోలీసు వాళ్ళం కానీ సస్తే నేను అందాలు నువ్వు అందాలు రావా అంటుండే. అంత ధైర్యంగా ఉంటుంది, రైతులే ధైర్యంగా ఉంటారు. నాది ఇక కాదంటే కాదు సార్. ఇగో నాయన తండ్రి కూడా చేస్తున్నాం, ఇట్లా ఇంత అన్యాయం చేయదు కదా సార్. అవును, నేను చెప్తాను, ఇది చూడు, జాలి బందోబస్తు జాలి వేసి హైడ్రాన్ అంట వచ్చి పంటలను పాడు చేసి పంటలు ఇట్లా మళ్ళా ఇదంతా వేసిర్రు. ఇవి తెంపిన మొత్తం అసలు ఎండ్రేలు పోలీసులు ఈడ పడితే ఆడ కూర్చున్నారు. మనం ఏదో ఇట్లా వచ్చినాం. 2 బండ్లు నిండిపోయినాయి ఈడ. నిన్న అయ్యాలు కూడా ఆయన ఉన్నారు కదా, రోడ్ల మీద ఉన్నారు కదా, పడతాడు. ఇక రైతులు రానియాలి ఇక్కడ. నీళ్ళు దాపుదామని ఆవులకు నీళ్ళు దాపుదామని వస్తామన్నా రానియాలి వాళ్ళు. ఎందుకు రా అంటారు? అరే నీళ్ళు దాపాలి సారు, ఆవులు నోరు లేని వెళ్తే ఎట్లా మీకు పాపం తగ్గదా? అవు మరి ఎంత ఘోరం ఇది. ఇప్పుడు మనుషులు అంటే చక్కగా పోతుంది, గుడ్లు ఆడుకోవాలి. ఇంట్లోకి వెళ్ళి పిల్లలు ఉత్సవానికి వెళ్ళి ఎంత ఘోరం చేస్తుడు, ఎంత నయం సార్ ఇది. ఇది న్యాయమేనా? మీరే అది చేయరు. ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు, మాకు న్యాయం చేయరు. ఏదన్నా ఈ పక్క మొత్తం దొక్కేసినాయి, దొక్కినాయి, ఈ పక్క మొత్తం దొక్కినాయి. 2 బండ్లు పోయినాకుంటా కాలు మీద కంకరం వస్తుంది ఆయనకు. ఏ పేరు? చంద్ర సార్. చంద్ర. ఈ ఊరేనా బదులు? ఇదే ఊరు సార్. మా తాత మా నాయన అందరు దున్నారు సార్. మాకు ఎంతో మస్తు బాధ అనిపిస్తుంది సార్. ఇప్పుడు తీసుకుంటామంటే చాలా బాధ అనిపిస్తుంది సార్. ఎంతమంది మీకు భూమి? 2 ఎకరాలు సార్. మాకు 2 ఎకరాల భూమి. ఏమేస్తారు? గులాబీ సార్. ఇద్దరు గులాబీలేనా? అందరిలాగానే సార్. ప్రతి ఒక్క రైతు గులాబీ సార్. ఏడ పడావు లేదు భూమి, నీకు ఏడ పడావు 1 ఎకరా పొలం మీద దొరకదు. ఏదో ఇబ్బంది ఉండి అమ్మాయిలు వాళ్ళ ఉంటుంది కదా సార్, ఇల్లు కట్టుకోవాలని వాళ్ళు అమ్ముకోరు, కానీ వేరే రైతులు ఎవరు అమ్ముకోలే. ఎంత ఉంటుంది ఎకరా? ఇక్కడ ఇప్పుడు తక్కువనే ఉంది సార్. ఇప్పుడు 1 కోటి రూపాయలు ఉంటుంది. 1 కోటి రూపాయలు. ఇంకా పట్టాలు ఇస్తే ఎక్కువ అవుతుంది. పట్టాలు ఇస్తే ఎక్కువ అవుతుంది సార్. ఇప్పుడు నీకు పెద్దవాళ్ళు కొనే ఉంది సార్. ఇప్పుడు 10 కోట్ల దాకా. మాకు చాలా ఇబ్బంది సార్. నిన్న ఏం జరిగింది పోలీసులు వచ్చినప్పుడు? పోలీసులు ఏం చేసిరంటే మాకు నైట్ మేము ధర్నా కానీ ఉన్నాం సార్. ముందే తెలుసా మీకు? ముందే ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ మాకు. వస్తే మేము ఆనే ఉన్నాం, ధర్నా చేస్తున్నాము. వేరే ఆ వ్యక్తి వచ్చి అంతా చెల్లగొట్టేసింది సార్. అందరిని ఎల్లగొట్టేసి ఇంటికి వచ్చినాం మేము. ఇంటికి వచ్చినాక మళ్ళీ మార్నింగ్ పోదామంటే 5 గంటలకన్నా వచ్చేసారు సార్. ఒక్క ఇంటికి 4 వచ్చారు. ఒక ఇంటికి 4 వచ్చి మొత్తం ఊళ్ళకి ఒక మంచినీట వెళ్ళనిస్తలేదు సార్. చాలా ఇబ్బంది చేస్తారు సార్. గవర్నమెంట్ చేతులకి దండం పెడుతున్నాం సార్. మాకు సహకరియాలి మీరు. ఒకటే సార్ మేము కోరుకునేది. చాలా ఇబ్బంది అవుతాం సార్. మేము చిన్న చదువుకోలేము సార్. మేము ఈ భూములు దిక్కే లేదు సార్. మాకు ఈ భూములు దాకా మాకు వేరే దిక్కే లేదు సార్. ఏడుకన్నా జాబ్ పోవాలన్నా 10,000 కానీ 20,000 కానీ ఎక్కువ సార్. మా చిన్న పిల్లలు సార్. మాకు వాళ్ళు స్కూల్లోకి పోతారు సార్. ఇప్పుడు ఎమ్మెల్యే సార్ గింతి సంతీస్ అంటే మా ఏం తీసుకుంటాం సార్? 500 ఇస్తామంటుంది సార్. 500 ఏంటికి అయితే సార్? 500 గజాలు ఇస్తామంటుంది. ఎందుకు సార్ ఇట్లా ఇంత ఇబ్బంది పెట్టుకోము? ఎంత భూమి ఉంది? ఎకరన్నర భూమి పోయిందా ఇప్పుడు? ఎప్పటి నుంచి ఉన్నది మీకు ఆ భూమి? మేము మొట్టమొదటి మా తాతలు ఇంచుమించు మా ముత్తాతల నుంచి
అప్పటి నుంచి ఉంది కానీ ఇన్ని రోజులు కూరగాయలు అవన్నీ పండించుకుంటాం. ఇన్ని రోజులు సాగు చేస్తున్నాం కాబట్టి మళ్ళీ కదిదాలకు వచ్చారు. ఊరంతా పెంచింగ్ వేసేసి 450 ఎకరాలు ఏమో వేసిరంట ఇప్పుడు మొత్తం బౌండరీ 800 ఎకరాలు వేసిరంట మొత్తం ఫెన్సింగ్ చేసినారా? ఆల్రెడీ ఏమో పైప్స్ అద్దె వేసారు, మొత్తం హోల్స్ కొట్టి పైపులు వేసేసి అద్దెసారు. ఎంత ఎంత నిన్న మొత్తం ఏమైంది మీ ఊళ్ళో? మా ఊళ్ళో పొద్దున మేము 5 గంటలకే మొత్తం మిషన్లు, పైపులు, జాలీలు మొత్తం వచ్చేసినాయి ఊళ్ళకి. తెల్లవారుదామని అందరూ వచ్చేసారు. వచ్చేసి నైట్ స్టే చేస్తున్నారు మొత్తం. ఇప్పుడు పెద్ద మనుషులు ఉంటారు కదా, మా ఊరు పెద్ద మనుషులు, వార్డు మెంబర్, సర్పంచ్, పెద్దగా మాట్లాడేటోళ్ళు అలా ఇంటికాడ మొత్తం మనుషులు పెట్టేసారు పోలీసులు. ఇద్దరు నలుగురు పెడితే ఊరు మొత్తం రౌండ్ ఫిగర్. ఏ గల్లీకైనా పోలీసులు బార్గేట్లు పెట్టి పోలీసులు పెట్టేసారు మొత్తం. ఎవరు రానియాలి. ఊళ్ళకి రావాలన్నా ఆధార్ కార్డు చూపించాలి. ఇప్పుడు నేనే వచ్చిన పొద్దున మార్కెట్కి 8 గంటల కోసం నా ఆధార్ కార్డు అంటారు. ప్రతి ఒక్కరు ఎంత 5-6 మంది ఆటోలు మనం మార్కెట్కి వెళ్తాం రోజు పూలు తీసుకొని. నలుగురున్న 5 మంది ఉన్న ఆధార్ కార్డులు మొత్తం చూపించినా ఊళ్ళకి ఆలోచిస్తాం. వేరే వాళ్ళని ఆలోచిస్తలేరు మళ్ళీ. అదేంటిదే మరి అర్థమైతలేదు. ఎందుకు అంత దౌర్జన్యం? గవర్నమెంట్ భూమి అది? గవర్నమెంట్ భూమి ఏం లేదు సార్. ఇప్పుడు నుంచి దాదాపు ఒక 70-80 సంవత్సరాల నుంచి ఉంది కదా. మా తాతలు అంటే మేమే 40 ఏళ్ళు ఉన్నాం, మన ఆయనలు 50 ఏళ్ళు. అంతకు ముందే ఉంది కదా. ఇంకా మన ఇప్పుడైతే కొత్త అయితే లేదు కదా. అవునా కొత్త మేము అదనం చేసినామంటే చేయలేము కదా. అప్పటి నుంచి మేము ముఠ నుంచి. కానీ పట్టాలు లేవంట కదా? పట్టాలు లేవా? పట్టాలు అంటే ఇప్పుడు 76 నుంచి మరి సర్వే ఉంది మరి. ఆడికేది మరి 30 దాకా లేదు కదా. ఇప్పుడు 76 దాకా మొత్తం నక్షలు చూపిస్తుంది. 101 దాకా కావాలి మరి, లేదు కదా. మరి వాళ్ళ తను ఉంది తేమను, మన తను మేము తీసుకొస్తాం. హలో అన్న, ఏంది? హాయ్. నేను ఇంత దూరం వచ్చిన రైతుల కోసమని వచ్చిన. నేను కూడా నిన్న చాలా దారుణం జరిగింది కదా పాపం, అందరిని ఈడ్చి పడేసిండ్రు. మీరు కనిపించారు. ఏం చెప్తారన్నా మీరు? ఇంతమంది వెల్కమ్ టు తెలంగాణ స్టేట్ షో అన్న. మా తెలంగాణ రాష్ట్రంలో రైతులను కబ్జాకోర్లు అంటాం. పచ్చని గ్రామాలను కూడా ఇవి ఒక టెర్రరిస్ట్ కుటీరాలుగా దీని పరిగణించి కరెంటు కట్ చేస్తాం. ప్రతి ఇంటికి ఒక పోలీస్ ఆఫీసర్ని పెట్టి అష్టదిగ్బంధనం చేస్తాం. ఎవరు బయటికి వచ్చినా, ఎవరు మాట్లాడినా కేసులు పెడతాం, కొడతాం, ఎత్తుకుపోయి మా భూమిని మేము గుంజుకుంటాం. ఇది తెలంగాణ రాష్ట్రంలో మన పరిస్థితి. వెల్కమ్ టు ద న్యూ స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇది మన తెలంగాణ పరిస్థితి. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఊరోళ్ళు ఏమో లేదు, మా ముత్తాతలు చాలా మందితో మాట్లాడినా, మా 4 తరాలు 5 తరాలు బతికినాము, దానికి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చిండు మీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఆయన పట్టాల కోసమే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోయినా కూడా ఆయన ఎప్పుడు పోయినా ఎమ్మెల్యే ప్రకాష్ అన్న గారికి అలవాటు ఏంటంటే ఎప్పుడు పార్టీ మారినా కూడా బహదూర్ కూడా మీద ఎత్తేయాలన్నమాట. బహదూర్ కూడా ఎందుకు పోతున్నావు అంటే బహదూర్ కూడా పట్టాల కోసం పోతున్నా అని మా మీద ఎత్తేయాలి. ప్రతిసారి అదే చెప్తాడు, అదే పోతాడు. ఇప్పుడు కొత్త గానం ఏమెత్తుకున్నాడు ప్రకాష్ గౌడ్ గారు అంటే 500 గజాలు ఇస్తాము, 500 గజాలు ఇప్పుడు వీళ్ళందరూ ఒప్పుకున్నారు కానీ మేము వచ్చేది రెచ్చగొడుతున్నామంట. అందుకే ఊరంతా కూడా రెచ్చిపోయి ఈరోజు ఈ పరిస్థితి. నేను రెచ్చగొట్టి మీకు తెలివితేటలు లేవు, మీకు తెలివితేటలు లేవు, నేను రెచ్చగొడితేనే మీరు రెచ్చిపోతురంట. అది పరిస్థితి. నిజంగా కూడా నేను రెచ్చగొడితే శివన్న ఈ గ్రామస్తులు కాదా, వీళ్ళందరూ గ్రామస్తులు కాదా? ఈరోజు గ్రామస్తుల మధ్యలో నిలువుగా నిల్చొని అమ్మొక దిక్కు మేమొక దిక్కు ప్రజల దిక్కు మేము మాట్లాడుతున్నాం కదా. ఎవరు ఈరోజు తప్పేవాడిది? ఎందుకు లేవన్నా వీళ్ళ భూములకు పట్టాలు ఎందుకు లేవు? పట్టాలు ఉన్నాయి శివన్న, పట్టాలు లేవనేది కాదు. వాళ్ళ సర్వే నంబర్లా 36 ఎకరాలు ఉంటే వాళ్ళు 600 ఎకరాలు చూపించుకుంటారు. గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే ఒరిజినల్ గవర్నమెంట్ సర్వే నంబర్ ఉన్నదో దాని ఎక్స్టెంట్ కరెక్ట్గా ఉంటుంది. వీళ్ళ భూమికి వచ్చే వరకు ఎక్స్టెంట్ కరెక్ట్ కాదు. ఎట్లయితే చెప్పు, ఒకటి ఏళ్ళు ఎంత ఉందో వీళ్ళు అంతే ఉండాలి. 650 ఎకరాలు ఎట్లా చేసిరు గవర్నమెంట్ వాళ్ళు రికార్డులు అట్లా ముందరికి రాసుకున్నారు. అదే పంచాయతీ కదా, బహదూర్గూడలో ఉన్న పంచాయతీ అది. రైతులు ఉన్నారు, వ్యవసాయం జరుగుతుంది, కబ్జాలు ఉన్నారు, అందరికీ తెలుసు. ఆ రికార్డ్ కరెక్షన్కి కాలయాపన జరిగిపోయింది. ఇప్పుడు తీరా ప్రభుత్వం ఆర్డీఓ గారు నేను ఏమంటారు, సార్ అది ప్రభుత్వ భూమి సార్. నీకు ఏం తెలుసు సార్? నీకు ఆర్డీఓ గారు 4 తరాల నుంచి పోరాటం చేస్తున్నాం, మా స్థానికులకు మాకు తెలుసు, నీకు ఏం తెలుసు? ఇది ఎప్పుడో మిస్టేక్ జరిగింది, అది కంటిన్యూ అవుతున్నది. ఇక్కడ ఉన్న స్థానిక నాయకత్వం ఫెయిలియర్ వల్ల ఎమ్మెల్యే గారు 4 సార్లు ఇక్కడ నెగ్గినా కూడా, అధికార పార్టీ 3 సార్లు అధికార పార్టీలు ఉన్నా కూడా పట్టాలు లేకపోయినట్టు ముమ్మాటికి ప్రకాశన బాధ్యత వహించాలి. ఇప్పుడు ఏంది ప్రకాష్ అన్న తీరాబోయి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారు సంకన చేరిండ్రు, ముఖ్యమంత్రి గారు తానా అంటే తందానా. కోర్టులో ఏమైనా ఇష్యూ ఉందా? కోర్టులో స్టేటస్ కో ఉన్నదన్న. స్టేటస్ కో ఉంది తెలంగాణ రాష్ట్రంలో, మన కొత్త తెలంగాణ రాష్ట్రంలో కోర్టులకు కూడా అధికారం లేదు. ఎందుకు కోర్టులు బంద్ చేసుకోండి అంటే, నేను హైకోర్టులో ఉన్న న్యాయమూర్తులు ఎవరైనా చూస్తే మీ కోర్టులు బంద్ చేసుకోండి సార్. స్టేటస్ కో ఉండంగా కూడా, స్టేటస్ కో ఉందని మేము సర్వ్ చేసి కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, అధికారులకు చూపించినా కూడా కోర్టుల తీర్పు కూడా ఈరోజు విలువ లేదు. వాటి నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు ఎవరిని అడిగి ఓనిస్తలేరంట. వీళ్ళ గొడ్లు కూడా ఉన్నాయంట లోపల, ఆవులు అవి ఇవి, తోటలు. ఎప్పటికన్నా న్యాయం గెలుస్తుంది శివన్న.
టెంపరీగా నువ్వు అన్యాయాన్ని ప్రేరేపించవచ్చు, కానీ ఇప్పటికైనా న్యాయం గెలుస్తుంది. వీళ్ళు ధైర్యం కోల్పోకుండా కొట్లాడతారు. వీళ్ళ తరఫున మేము ఉంటాం. ఈ రోజు కాకైనా రేపైనా కూడా ఏ చేతులు అయితే కంచెలు వేసినాయో అవే చేతులతో తిరిగి వీళ్ళ భూములు అప్పచెప్పిస్తాం. కానీ అది బుల్లెట్ ట్రైన్స్ కోసం ఎప్పుడు వస్తుంది శివన్న బుల్లెట్ ట్రైన్? బుల్లెట్ ట్రైన్ ఎప్పుడు వస్తుంది అని చెప్తున్నారు. ఏదన్నా డిపిఆర్ ఏది? నీ డిపిఆర్ ఏది? బుల్లెట్ ట్రైన్ ఎస్టిమేషన్స్ ఏవి? నీ ఇంజనీరింగ్ క్లియరెన్స్ లేవి, టెక్నికల్ క్లియరెన్స్ లేవి, ఎక్కడ ల్యాండ్ అవుతుంది, ఎక్కడ స్టార్ట్ అవుతున్నది, ఏడిపోతుందా డిపి? ఈ రోజు కాదు, 20 సంవత్సరాలకి ప్రణాళిక అని కేంద్ర ప్రభుత్వమే చెప్తున్నది. బుల్లెట్ ట్రైన్ 20 సంవత్సరాల ప్రణాళిక అయితే 20 సంవత్సరాల తర్వాత వచ్చే బుల్లెట్ ట్రైన్ల కోసం మా భూములు ఇప్పుడు ఇవ్వాలన్నా? మేము ఇప్పుడు ఇవ్వాలన్నా? వేస్తావా రేపు ఫౌండేషన్? ఎల్లుండి వేస్తావా ఫౌండేషన్? ఒక 6 నెలల తర్వాత వేస్తావా బుల్లెట్ ట్రైన్కి? పన్ను మొదలు పెడతావా సంవత్సరం 2 సంవత్సరాలు? ఇప్పుడు ఎందుకు గుంజుకుంటున్నావు బుల్లెట్ ట్రైన్ నెపంతో? 650 ఎకరాలు అవుతా అన్న, 800 ఎకరాలు అవుతా టర్మినల్ నేను అడుగుతున్నా. ఏ ప్రపంచంలో ఏ బస్ స్టేషన్, ఏ ట్రైన్ స్టేషన్ 600 ఎకరాలు కట్టి రేపు కట్టగలుగుతారు? 600 ఎకరాలు ఏంది అరాచకం? బుల్లెట్ ట్రైన్ అనే నెపంతోనే భూమి లాక్కోవాలి, దీన్ని ఏదో వ్యాపారం చేయాలి, అలవాటు అయిపోయింది. దాంట్లో ఏదో భాగం. ఏమంటున్నారు రైతులు మీ దగ్గర? చూడ ఎంతమంది ఉన్నారు కదా, మేము రెచ్చగొడుతున్నాం అన్నారు. ఎవరైనా రెచ్చగొట్టినామా తమ్మి మనం రైతులు? ఏం మీకు తెలివితేటలు లేవా? మనకు పొట్ట ఆకలి లేదా? మనకు తెలియదా? ఎవరికి మనకు లేదా? ప్రభుత్వం ఏమంటున్నది, మీరంతా భూములంతా అంతా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసినామంట, మనం వాళ్ళు వెనకాలకెళ్ళి నడుపుతున్నారంట. ఇదే మన ప్రభుత్వం చెప్తున్నారు. ఇప్పుడు నీడోరు నుంచి మొదలు పెట్టిరు, బయట వాళ్ళకి అందరికి అమ్మేసిరు, బయట వాళ్ళు నడుపుతున్నారు. కార్తీక్ రెడ్డికి పని లేదు, సబితమ్మకి పని లేదు, ఊర్లో రెచ్చగొడుతున్నారు అంటారు. మనం రెచ్చగొట్టిన ఏమని చెప్పు? మా భూములు గుంజుకున్నారు, మా గేట్లు కూలగొట్టారు, మా ఆవులకు నీరు తాపనిస్తలేరు, గడ్డి నీళ్ళనిస్తలేరు, ఏసేనిస్తలేరు. మరి ఎట్లా చేయాలి సార్? మీదేనా భూమి అది? ఎక్కడ వెళ్ళిపోవాలి? మళ్ళీ మాట్లాడతారు. మీదేనా భూమి? మాదే. ఎన్ని ఎకరాలు? మా 5 ఎకరాలు 6 ఎకరాలు ఉంది సార్. ఏం పంట వేస్తారు? అంటే నా మామిడి తోట ఉంది, మళ్ళా ఇంట్లో సొప్పు కలుపుకున్నాము, వరి నారు పోసినాము, నారేయాలి. ఇప్పుడు వరి ఏం నీరా అవన్నీ ఉన్నాయి, ఆవులు ఉన్నాయి. ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తారు మీరు? మేము చెట్టు కొట్టాం, మేము మొద్దులు తీస్తాము, మేము దున్నిపించి మేము చేసినాము, పన్నులు కట్టినాము, దానికి కిస్తులు కట్టినాము, కిస్తులు పన్నులు ఇవన్నీ కట్టినాము. కట్టినాక ఎన్టీ రామారావు ఇట్నే ఎమ్మెల్యే అయ్యి సీఎం అయ్యి ఆయన పన్నులు బంద్ చేసిండు. మాకు రైతులు చేసుకొని బతకని పన్నులు ఎక్కడ కడతారు బీదలు అని పన్నులు బంద్ చేసిండు. అప్పటి సంది పన్నులు ఆపేసినాం. ఏడుకెళ్ళి పోనీయలే, అందరు ఇక్కడ కూర్చోబెట్టి రోడ్డు మీద కూర్చోబెట్టి మా ఇంట్లో చుట్టూ పోలీసు వాళ్ళే పోనీయలేదు. అందరం పట్టి ఇట్లా గుంజుకొస్తారు, పోదాం బైకి నీళ్ళు దాపుదాం ఆవులకు గిట్ట అంటే గుంజుకొస్తున్నారు. అందరు గుంజుకొచ్చి కూర్చున్నాం, రోడ్డు మీదనే కూర్చున్నాం అందరం. ఎంతమంది వచ్చింది పోలీసులు? మస్తు మంది వచ్చింది సార్, ఊరు నిండా పోలీసే, చిలకల పంట అంతా పోలీసే. బండ్లు ఇక్కడ 5-6 బండ్లు పోయినాయి, అక్కడ 4 మూలలు, మా ఊరు 4 మూలలో పోలీసే. 5 మంది 100 మంది మేము లెక్క పెట్టినాం సార్. ఇడనైతే బాగానే 2-3 వ్యాన్లు నిన్న మస్తు బాధ పెట్టింది సార్. మాకు నిన్నటి నుంచి పొయ్యి ఉండలు లేవు, తిండి లేదు, ఏది లేదు సార్. మా పిల్లల గురించి మేము బాధపడతాం. పెళ్లిళ్ళకి పిల్లలు వచ్చిర్రు, ఇంత భూముల మీద కష్టం చేసుకొని బతుకుదామని అనుకుంటున్నాం. మేము ఎట్లా గుంజుకుంటాం? దొంగలు వచ్చినట్టే సార్, దొంగలు గిట్ట వచ్చి ఇల్లు దోసుకుపోయినట్టు వచ్చిర్రు నిన్న మా తానికి పోలీసు వాళ్ళు. నిన్న మబ్బుల నుంచి ఎప్పటి నుంచి నడుస్తుంది గొడవ? ఈ గొడవలు ఎన్నో జరగలేదు సార్, నిన్ననే వచ్చిర్రు. నిన్ననే ఫస్ట్ నిన్ననే పోలీసు వాళ్ళు వచ్చారంటే నిన్ననే అట్లా వచ్చుడు, పోలీసు వ్యాన్లు అవి అంటే నిన్ననే. మీకు చెప్పిండ్రా మీ భూమి తీసుకుంటామని? చెప్పలే సార్, మాకు చెప్పలే, ఏం చెప్పలే మాకు. ఏమైంది? మా పొలాలు మాకు ఇస్తే చాలు సార్, మాకు ఏమొద్దు. ఇట్లా రేవంత్ రెడ్డి అన్యాయంగా తీసుకోవడం, ఆయనకు అసలు మా ఉసిరు ముడతా సార్. మా రైతులు నిన్న నుంచి మనం టార్చర్ చేస్తున్నారు. అసలు మాకు చెప్పడానికి కూడా నోరు వస్తలేదు సార్. మమ్మల్ని అంత ఇబ్బంది పెడుతున్నారు. నిన్న నుంచి ఆవులకు నీళ్ళు కూడా ఆపనిస్తలేరు సార్. అసలు ఇండ్లకి వెళ్ళనియకుండా పొద్దున్న నుంచి ఇంటికి 3 పోలీసులను కాపలా పెట్టారు, ఇండ్ల నుంచి వెళ్ళనియకుండా. ఎంతమంది మీకు పొలం? ఎకరానే ఉంది సార్. ఎకరాలో మేము 3 బతుకుతాం. 3 అది కూడా రాకుంటే మేము ఎక్కడ పోవాలి సార్? ఎక్కడ బతకాలి? మా పిల్లలు చిన్న ఊరు, ఎక్కడ బ్రతకాలి? ఏం చేసుకొని బ్రతకాలి? ఏమైంది అసలు నిన్న పోలీసులు వచ్చినప్పుడు? ఏమైంది? ఏమైతే సార్, నిన్న మాకు అసలు ఏం తెలియకుండా సడన్ గా నైట్ 4 గంటల నుంచి స్టార్ట్ చేసింది సార్. మాకు ఏం ఇన్ఫర్మేషన్ లేదు, ఏం చెప్పలేదు. అసలు మేము పొలాలు తీసుకుంటామని కూడా మాకు చెప్పలేదు సార్. చెప్పండి మాకు ఎట్లా తెలియదు సార్? ఎప్పుడు రాలేదు సార్. నిన్న సడన్ గా నిన్న 4 గంటలకు వచ్చి అట్లా మమ్మల్ని టార్చర్ చేసిరు. మాకు ఇంతకు ముందు ఏం భరోసా ఇవ్వలేదు సార్. మాకు కనీసం ఒకటి ఏదైనా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు ఇట్లా వస్తామని. మాకు ఎట్లా తెలుసా సార్ అట్లా చేసే దొంగతనంగా?
మా పొలాలు మాకు ఇస్తే చాలు సార్, మాకు ఏది వద్దు. రేవంత్ రెడ్డికి అదే కోరుకుంటాం మేము. థ్యాంక్ యూ. అంటే గతంలో సర్వే చేయించినాం. సర్వే చేయించి గతంలో నేను ఫస్ట్ మంత్రి అయిపోగానే వీళ్ళందరూ వచ్చారు. అమ్మ ఇట్లా ఉంది ఇంద్రన్న మాకు పట్టా చేసి ఇస్తాడు చేయండి అంటే సర్వే చేసినాం. అసలు వీళ్ళకి సర్వే కూడా లేదు, టీపన్ కూడా లేదు, టీపన్ లేదు. అప్పుడు మొత్తం గవర్నమెంట్కి వెళ్ళి మొత్తం సర్వే చేయించేసి ఎవరి భూమి వాళ్ళకు ఎంత ఉంది మొత్తం మ్యాప్ కూడా గీసి టీపన్ అంతా ప్రిపేర్ చేసి అమలు చేయడానికి గవర్నమెంట్కి పంపించినాం. అప్పుడు గవర్నమెంట్లో ఉన్న పెద్దలు ఏం చెప్పారంటే అప్పుడున్న ప్రభుత్వంలో ఇది అర్బన్ మండల్ కదా, ఒక జీవో ఉంది అర్బన్ మండల్లో అసైన్ చేయొద్దని, కాబట్టి దాన్ని మారుస్తే కానీ మేము చేయలేమని అధికారులు చెప్పారు. అధికారులు చెప్పిన సందర్భంలో దాన్ని మళ్ళీ వెనక్కి ఫైల్ వచ్చింది. అందులో అటు ఇటు తిరుగుతున్నప్పుడు అటు ఇటు ఫైల్ అటు ఇటు మూవ్ అవుతున్న సందర్భంలో ఈ తెలంగాణ మూవ్మెంట్ నడవడం, తెలంగాణ మూవ్మెంట్లో అందరం కొట్టుకుపోయినాం. ఎలక్షన్ వచ్చింది 2009లో. నేను పక్క కాన్స్టిట్యున్సీకి వెళ్ళిపోయినా. నేను 5 ఏళ్లలో సర్వే చేయించిన, టీపన్ పెట్టించిన, ఫైల్ మూవ్ చేసిన తర్వాత నేను పక్క కాన్స్టిట్యున్సీకి వెళ్ళిపోయినా. తెలంగాణ మూవ్మెంట్ వీళ్ళు కూడా పక్కన కొత్త ఎమ్మెల్యే వచ్చింది, కొత్త ఎమ్మెల్యే చుట్టూ తిరిగారు. రైట్, ఏదైనా పని అవుతుంది కదా వాళ్ళకైతే నష్టం జరుగుతుంది కదా వదిలేసిన. ఇప్పుడు నేనేమంటున్నంటే వాళ్ళకు రైట్ ఉంది, మీ పట్టా ల్యాండ్ వీళ్ళ గవర్నమెంట్ ల్యాండ్ మొత్తం బహదూర్గూడలో తిప్పితే 36 ఎకరాలు ఉంది, మిగతా అంతా 34 ఎకరాలు ఉంది. 34 ఎకరాలు మాత్రమే రికార్డులలో గవర్నమెంట్ భూమి అని ఉంది, మిగతాంతా వీళ్ళ భూమి. నిజంగానే ఏదైనా ఉంటే ఇప్పుడు కేసీఆర్ దృష్టి తీసుకెళ్ళినాం మొన్న ఎలక్షన్ కన్నా ముందర, కొంత 6 నెలల ముందు ఎమ్మెల్యే గారు నేను ఒక దగ్గర ఉంటే తీసుకుపోయినాం. ఏమిందమ్మా ఈ సమస్య అంటే ఇట్లా ఉందన్న అన్నారు. అప్పుడు కేసీఆర్ గారు నాతో అన్నమాట ఏంటంటే, అరే ఇది చిన్న విషయమే కదా, కావాలంటే చట్టం మార్చాలి రైతులకు మేలు జరుగుతుంది అంటే చూడండి అయ్యా బాబు అని కింద అధికారులకు చెప్పిండు. సరే చూస్తారు కదా అని అనుకున్నాం. కానీ ఇట్లా మరీ ఇంత దౌర్జన్యంగా లాక్కుంటారని పోలీసు వాళ్ళని పెట్టి దొంగల్లాగా రాత్రి వచ్చి వీళ్ళ లైట్లు బంద్ చేసి వీళ్ళని తీసుకుపోయి స్టేషన్లో కూర్చోబెట్టి లేడీస్ కూడా స్టేషన్లో కూర్చోబెట్టేసి ఇష్టం వచ్చిన దౌర్జన్యం చేసి దౌర్జన్యంగా అక్రమంగా ఈరోజు ఆ భూములు లాక్కున్నారు. దాన్ని నేను ముందు ఖండిస్తున్నా. తాత మీ పేరు? రాములు. ఏమైంది మీ ఊర్లో? ఏమైంది, అద్రగానంగా కబ్జా పెట్టుకుంటున్నారు. పిల్లలను చేనులకు వనిస్తలేరు, పాలు వెంటకరానికి వనిస్తారు, బైక్ నీళ్ళు పెట్టడానికి వనిస్తలేరు. ఏ దానికి అద్రగానంగా వచ్చి కబ్జా పెట్టుకుంటున్నారు. నీళ్ళకు నీళ్ళు దాపనికే, మేకలన్నీ వనికి, దూడ నీళ్ళు వనికి, మోటార్ పెట్టడానికే వనిస్తలేరు. ఆడికి అది గవర్నమెంట్ భూమే ఏంటికైతే అది మొదలు మా పెద్దలు గవర్నమెంట్తో ఏదో మా పెద్దలు సంపాదించారు మాకు తెలియదు. అప్పుడు మా పెద్దలు అంటే మీ నాయన మీ తాత? నాయన మా తాతలు సంపాదించింది మా నాయన నుంచి, మా నాయన తర్వాత మేము చేసి మేము 80 అవుతున్నాం. వాళ్ళే పోయారు. అంత సంతి మాకు వాళ్ళు ఎప్పుడు సంపాదించింది మాకు తెలుస్తుందా, ఎట్లా కొన్నది మాకు తెలుస్తుందా? ఇంతవరకు దాకా చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు మేము మమ్మల్ని నిన్నటి సంతి ఒక బాధ, నీళ్ళు తాగనికే పోనీయరు, ఉత్సవానికే పోనీయరు, ఎట్లా నడవనికే పోనీయరు, మోటార్ పెట్టనీకే పోనీయరు. ఏం చేయాలి మేము? ఇంకా అట్లా ఉన్నది, ఏం చేస్తాం? నిన్న పంచాయతీ పోయినా మీరు? పోయినాము, పోయి చూసినాము. చేతనాయన నాకు కన్నుకేస్తాము, చేతగానే కన్నుకే ఓ తన కూలవడం. ఊర్లో ఊరిని మొత్తం అష్టదిగ్బంధనం చేసేసారు. ఎట్లా అంటే ఇప్పుడు ఏదైనా కోవర్ట్ ఆపరేషన్ అట్లాంటివి అవుతుంటాయి కదా, అలా ఆపరేషన్స్ అయినప్పుడు ఏదైతే జరుగుతుందో అది మా కల్లారా చూసాం. ఎందుకంటే 2000 మంది పోలీసులు అంటే ఒక లెక్క కాదు. ఒక 4 మండలం 5 మండలాల నుంచి సిఐలు ఎస్ఐలు ఏఎస్ఐలు అందరూ వచ్చేసి మా మీద దౌర్జన్యంగా ఊరంతా కట్టడి చేసేసి ఊళ్ళోకి పిల్లల్ని స్కూల్కి ఇచ్చి పెట్టడానికి వెళ్ళి మళ్ళీ ఊళ్ళోకి వస్తుంటే ఆధార్ కార్డు చూపించనే ఇంట్లో ఊళ్ళోకి పంపిస్తాను, లేకపోతే బయటకు వెళ్ళిపోతున్నారు. అంటే ఎంత దౌర్జన్యం ఆలోచించండి. మేమేమన్నా బంగ్లాదేశీలమా లేకపోతే పాకిస్తాన్ వాళ్ళమా? భారతదేశ పౌరులమే కదా. సరే మీరు అభివృద్ధి చేస్తానంటున్నారు, మీ అభివృద్ధికి మేము ఒకవేళ అడ్డంకి అయితే మమ్మల్ని అడ్డు తొలగించుకోవాలంటే మాకు రావాల్సిన సరైన న్యాయం మాకు ఏదైతే ప్రభుత్వం నుంచి వస్తుందో అది ఇవ్వండి. మాకు నాకు తెలిసి నాకు 36 సంవత్సరాలు సార్. 36 సంవత్సరాల నుంచి నాకు చూస్తున్నాను నేను. ప్రతి నాయకుడు వస్తాడో వచ్చేసి మీకు పట్టాలు ఇస్తాం, ఈసారి నన్ను గెలిపించండి మీకు పట్టాలు ఇప్పిస్తాం, ఈసారి నన్ను గెలిపించండి మీకు పట్టాలు ఇప్పిస్తాం. నేను చూసిన వ్యక్తులు అయితే 3 సార్. ఒకటి ఇంద్రారెడ్డి గారు, ఎందుకంటే ఇంద్రారెడ్డి గారి తర్వాత సబిత గారిని గెలిపించుకున్నాం 2 సార్లు, తర్వాత మళ్ళీ 4 సార్లు ప్రకాష్ గారిని గెలిపించుకున్నాము. నా వయసుకు నేను చూసిన ఆ 3 నాయకులు. ప్రతి నాయకుడు వస్తాడు, ప్రతి నాయకుడు ప్రతిసారి మీరు నాకు ఓట్లేయండి, మీకు నేను పాస్ పుస్తకాలు 6 నెలల్లో ఇస్తాను. 6 నెలల్లో. ఎన్ని ఓట్లు ఉంటాయి ఈ ఊర్లో? కనీసం 3000 దాకా ఉంటాయి సార్. 2000 నుంచి 3000 దాకా. పెద్ద ఊరే సార్ ఇది. 3000 దాకా ఓట్లు ఉంటాయి.
ప్రతిసారి వస్తారు వచ్చేసి ప్రతిసారి ఓట్లకు అడిగినప్పుడు మేము అడుగుతాము మరి మాకు ఖచ్చితంగా వస్తాయంటే ఖచ్చితంగా నీకు 6 నెలల్లో తెప్పిస్తానని అంటారు. అన్నాడు కూడా మా ప్రకాష్ గౌడ్ గారు. అన్న తర్వాత మళ్ళీ 6 నెలల తర్వాత 6 నెలలు అయిపోయి 2 సంవత్సరాలు అయిన తర్వాత ఈ ఊర్లోకి పిలిచి సభ పెట్టి పిలిచి ఆయన్ని ప్రశ్నిస్తే ఎంతమంది అయితే ప్రశ్నించారో అంతమంది మీద కేసులు పెట్టాడు, దౌర్జన్యానికి వచ్చాడని చెప్పేసి. చూసిండ్రు కదా జనాలు ఏం మాట్లాడిండ్రు. ఇందులో ఒకవేళ అది ప్రభుత్వ భూమి వాళ్ళు చెప్తున్నారు 36 ఎకర్స్ 34 ఎకర్స్ చెప్తున్నారు, మిగతాదంతా ఊరోళ్ళ భూమి అంటున్నారు. అదే గవర్నమెంట్ ఈ క్లారిటీ లేకుండా ఆల్రెడీ స్టేటస్కో హైకోర్టులో స్టేటస్కో ఉంటే ఇది గవర్నమెంట్ భూమి అని దౌర్జన్యం ఏవో ప్రైవేట్ వ్యక్తులు వచ్చి కబ్జాలు చేస్తే పోలీసు వాళ్ళన్నా ఆదుకుంటారు. ఇక్కడ పోలీసులను పెట్టి హైడ్రా అని వాళ్ళని దింపి ఊరోళ్ళందరినీ బెదిరించి అందరిని ఇళ్ళకి వెళ్ళి బయటికి రాకుండా చేసి ఇదేమీ అర్థం కాలేదు. ఇది దౌర్జన్యం అనాలన్నా కబ్జా అనాలన్నా ఎప్పుడు చూలే ఇట్లాంటిది. చాలాసార్లు ప్రభుత్వ భూమిని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకున్న టైంలో గొడవలు జరుగుతాయి, కానీ అది కాదు ఇక్కడ ప్రైవేట్ ల్యాండ్ అని చెప్తున్నారు వీళ్ళందరూ. అయినా హైకోర్టులో స్టేటస్కో ఉన్నప్పుడు మరి దాని గురించి కూడా చూసుకోవాలి కదా. స్టేటస్కో ఉన్నప్పుడు అట్టెట్లా పోలీసులు వచ్చి దౌర్జన్యం చేస్తారు. ఈ ఊరోళ్ళు మొత్తం ఆ పొలాల మీద డిపెండ్ అయి ఉన్నారు. మరి ప్రభుత్వం ఏం చెప్తుందో చూడాలి. రేవంత్ రెడ్డి మరి ఇక్కడనే ఆయన పొద్దుగాలు లేస్తే ఇదే ఏరియా తిరుగుతుంటాడు కదా, వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా. మరి అంత వాల్యుబుల్ భూమి మీద ఏం కనబడ్డదో ఏం చేస్తారో బుల్లెట్ ట్రైన్ పేరుతో చేస్తున్నారు అని చెప్తున్నారు. ఎనీవే చూద్దాం మనం కూడా. బట్ ఈ ఇష్యూ మాత్రం ఇక్కడ వచ్చిన రైతులను కదిలిస్తే వాళ్ళ బాధ లేకపోతే వాళ్ళ ఎక్స్పీరియన్స్ 4-5 తరాల నుంచి మేము భూమిలో ఉన్నామని చెప్తుంటే దీనిలో ప్రభుత్వమే తప్పు చేసిందేమో అనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.